చిన్న వాక్యం చదువుకుందాం. మొట్టమొదటిగా మూడో పేజీలో 1 సమూయేలు 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 3వ అధ్యాయము 18వ వచనము మనం చదువుకుందాం. 18వ వచనం, నీ సేవకురాలైన నేను మీ దృష్టికి కృప అందుదనగాక అని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, జీవనిస్తు ప్రభా, ప్రేమల తండ్రి, నీ మాటలు ప్రభా నాకు కావాలి, కూర్చున్న ప్రతి బిడ్డకు కావాలనైనా. నీ మాట వలన జీవిస్తాము, నీ మాట వలన ఆదరించబడతాము, నీ మాట వలన స్వస్థపరచబడతాము, నీ మాట వలన అద్భుతాలు చూడగలుగుతాము, నీ మాట వలన ఆశ్చర్యాలు చూడగలుగుతాం నాయన. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉంది నాయన. ఆ మాటలు బట్టి ప్రభా మేము ప్రభావితమై నీ పాదాలు పట్టుకోవాలి చేయండి. నిన్ను వెంటాడి ప్రభా నిన్ను కలుగుల వరకు చేయండి. ఆ ఆత్మ నాకు మాకు దయచేయమని ప్రభు ఈ వాక్యం బోధించడానికి నేను అయోగ్యుడు కాదు ప్రభా. తండ్రి, అయోగ్యుడిని తండ్రి, నన్ను కరుణించండి, నన్ను బలపరచన ప్రభా. నీ శక్తులను నింపుకోడు తండ్రి. నేను ప్రభు మాటలు చక్కగానవాడిని ప్రభు, యోగుడిని కాదు ప్రభా. నీ పాదాలు పట్టుకోవడానికి కూడా, నీ గ్రంథాలు పట్టుకోవడానికి కూడా యోగుడు కాదు తండ్రి. మొదలుగా నన్ను కరుణించండి అయ్యా. నీ ప్రేమతో బలపరచి, నీ యొక్క శక్తిగా ప్రభావించుకుని బిడ్డలు ప్రభా ఏ ఆశలతో, ఏమైనా బలహీనతలతో, ఏమైనా పరిస్థితులతో నాకు తెలియదు కానీ ప్రభా, నా మాటలు ప్రక్కన పెట్టండి ప్రభు. నీ మాటలతో ఆదరించండి. నిన్ను చూసేవాడిగా చేయడం ప్రభా, నీ వాక్యాన్ని గైకునేవాడిగా చేయడం తప్ప ఒక మనుషులు చూసిన వలన ఎవరికి మేలు కాదు తండ్రి. నన్ను చూసిన వాళ్ళు ఎవరికి ఆశీర్వాదం కాదు నాయన. నిన్ను చూడాలి ప్రభా, నీ వాక్యాన్ని గైకోనాలి తండ్రి. నీ వాక్యం లక్ష్యం వారిగా చేసి నడిపించి బలపరచున్నాను. ప్రతి వారిని దర్శించడం బలపరచున్నాను. వేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇవాళ మనము ఈ యొక్క వాక్యాలు చూసినట్లయితే ఇక్కడ హన్నా అనేటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితులు ఉన్నదంటే, ఆమె నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్న పరిస్థితుల్లో దేవుని యొద్దకు వచ్చి ఒక ఉన్నతమైన రీతిగా ఒక ఆశీర్వాదం పొందుకుంటూ చూస్తున్నాం. నిజమే, ఈ దినాలలో నిరుత్సాహము, నిస్పృహలతో అనేక రీతిలుగా కుటుంబాలు ఉంటున్నాయి దినాల్లో. అంటే ఏదో వెలితి, ఏదో ఒక బాధ, ఏదో నిరుత్సాహము అన్నీ కలిగినప్పుడు కూడా ఏదో బాధతో, వేదనతో, నిరుత్సాహంతో ఉంటాం. ఇక్కడ హన్నా కూడా చూసినట్లయితే ఆమె అందరికీ తెలుసు, అయినప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించడం చాలా మంచిది మనకు కూడా. అంటే ఈ హన్నా కూడా ఉన్నతమైన కుటుంబానికి చెందినది, ఒక ఉన్నతమైనటువంటి భక్తి కలిగిన బిడ్డ, ఒక ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన కూడా కుటుంబమే. అయినప్పుడు కూడా ఆమె కూడా నిరుత్సాహం వచ్చింది, ఆమె కూడా బలహీనత అనేటువంటి చోటు చేసుకుంది తనలో. పిల్లరా, అలాంటి పరిస్థితులు చూసినట్లయితే ఈ హన్నా ఆ నిరుత్సాహంలో, నిస్పృహలో, బిడ్డలేనే ఆ పరిస్థితిని బట్టి తన భర్తను నిందించలేదు, హింసిస్తున్న వారిని, శోధిస్తున్న వారిని, కోపం తిరుగుతున్న వారిని వారు కోపడలేదు. కానీ త్వరలో తాను దుఃఖపడుతూ ప్రభు పాదాలు పట్టుకుంది, త్వరలో తాను దుఃఖపడుతూ దేవుని పాదాలు పట్టుకుంది మందిరానికి వచ్చి. పిల్లరా, అంటే ఈ నిరుత్సాహము అనేది చూసినట్లయితే బయట కనబడని బాధ. ఎలాంటి బయట అంటే బయట కనపడదు నిరుత్సాహం అనేది. చూస్తాం, మనలో నిరుత్సాహం కనపడదు. అంటే వేదంతో కనపడదు, కానీ ఏ బాధలో గుర్తించలేము, ఎంతవరకు బాధ గుర్తించలేము. కానీ ఇక్కడ హన్నా చూసినట్లయితే తనకు వేదన బట్టి, తనకు కలిగిన విధానం బట్టి, నిందలు బట్టి ఆ రీతిగా ఆమె ఒక వరాన్ని, ఒక అద్భుతం కొరకు, ఒక ఆశ్చర్యం కొరకు దేవుని మందిరం వెళ్ళింది. అంటే నిరుత్సాహపరుస్తున్న వారు కూడా, నిస్పృహలో వారు కూడా దేవుని పాదాలు పట్టుకుంటే ఆశీర్వాదం వస్తుందని, మేలు పొందుకుంటామని అన్న రీతిగా ఈ హన్నా దేవుని మందిరం వెళ్ళింది. ఇలా
నిజమైన జీవితంలో కూడా ఒక నిరుత్సాహం ఉండొచ్చు, ఒక బాధ ఉండొచ్చు నీ జీవితంలో. నీ కుటుంబ పరిస్థితులను బట్టి వేదన చెంది ఉండొచ్చు. నీ భర్త వలనే ఒక నిరుత్సాహం కలిగి ఉన్నావా? లేదా నీ భార్య వలన ఒక నిరుత్సాహంతో నిస్పృహతున్నావా? నీ బిడ్డల వలన తల్లిదండ్రులుగా ఆ మాట వినకపోవడం వలన ఒక నిరుత్సాహం వేదనతో ఉన్నావా? నిజమే, ప్రతి వారి జీవితాల్లో కూడా ఒక వేదన అని అనుకుంటారు. ఆ వేదనను అనేక మంది తెలియపరిచే కన్నా దేవునికి పాదాలు పట్టుకున్నట ఆశీర్వాదం. ఇక్కడ హన్నా 10 మంది చెప్పలేదు, కానీ దేవత దేవుడిని యెహోవా దేవుని యొద్దకు వచ్చి మందిలో ప్రార్థించింది. నిజమే దేవుడు. అందుకనే ఇది ఎంతకాలం నీవు కూడా నిరుత్సాహంతో ఉంటావు, ఎంతకాలం నీవు కూడా నిస్పృహతో జీవిస్తావు, ఎంతకాలం నీవు కూడా దేవుని పాదాలు పట్టుకోకుండా దానిపై జయం పొందని ఆశిస్తున్నావు. జనాలు చూసినట్లయితే నిరుత్సాహం వస్తే అక్కడితో కుంగిపోతున్నారు, దేవుని పాదాలు పట్టుకోవట్లేదు. బలవంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు మనకు ఉన్నాడనే విశ్వాసం లేకుండా అనేక మంది వారి బాధను వారు భరించుకుంటూ అనేక జీవిస్తున్న దినాల్లో బాధలు భరించిన వాడు యేసు ప్రభువు మన కొరకు ఆ కలవరికి వెళ్ళినప్పుడు నీ బాధ తెలియపరిచినప్పుడు నీ విషయమే ఆయన కూడా దినాన్ని దుఃఖించి బాధపడి ఆ శ్రమ నుండి శిలువ నీ కొరకు రక్తం కార్చి తనకు తానుగా నీకు నా కొరకు కూడా రక్తం నీ ప్రాణాలు విడిచిపెట్టిన తండ్రి ఉన్నాడని గుర్తిస్తున్నావా? నీ కొరకు ఒక ఆయన విజ్ఞాపన చేస్తున్న గుర్తిస్తున్నావా? నీ కొరకు ఒక యేసు ప్రభువు దేవుడిగా నీకు ఉన్నాడని గుర్తిస్తున్నావా? నా దేవుడు బలవంతుడు, ఆయన సహాయకుడు గుర్తిస్తున్నావా? ఇక్కడ హన్నా చూసినట్లయితే నా తండ్రి గొప్పవాడు. ఇది ఎవరి వలన కూడా జరగని కార్యాన్ని ప్రభువు నాకు చేస్తున్న విశ్వాసముతో ఆధారపడుతున్నాను. అందుకని ఇక్కడ ప్రతి రోజు చూసినట్లయితే నీ సేవకులను నేను నీ దృష్టి కొత్తలు కాక అని, అంటే నీ సేవకులను నేను. నిజమే, మనందరం పనివారు దేవుని సన్నిధిలో. నీవు ఒక పనివాడు, నేను ఒక పనివాడును. నువ్వు పనిచేద్దువు, నేను పనివాడును. అంటే నీ సేవకులను అంటే చక్కగా మాట్లాడుతారు ఇక్కడ ప్రతి రోజుల్లో నీ సేవకులను నేను నీ దృష్టికి కృపను కాక అంత చోట పరిరోజనం అంతటి ఏమి నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవుడితో చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక. చూడండి, ఒక ఆశీర్వాద మాట తీసుకుని దైవజనుల ద్వారా ఆ ప్రవక్త ద్వారా తన ప్రార్థన ఆ ప్రవక్త తెలియపరచకపోయినప్పుడు కూడా, ఆ ప్రార్థన ఏది అనేటువంటి ప్రవక్త తెలియపరచకపోయినప్పుడు కూడా మహోన్నతుల దేవుడికి తెలియపరచుకుంది. ఆయన ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రార్థన బట్టి ఏది అంటున్నాడు, నీకు క్షేమం కలుగుగాక. పిల్లరా, నిజమైన జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా దేవుని కృప కొరకు ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా, ఒక పనివాడిగా, ఒక పనిగత్తిగా దేవునికి పాదాలు పట్టుకుని నీ బిడ్డల ప్రభువా అనే ధైర్యంతో ప్రార్థించే ఆత్మీయ నేత్రాలను వ్యక్తిగా జీవిస్తున్నావా? ఎలా మన జీవితం ఉన్నది? అందుకని చాలా మంది దినాల్లో నిరుత్సాహంతో ఉంటున్నారు తప్ప, వారి జీవితాలు నిస్పృహతో ఉన్నారు తప్ప, దేవునికి పాదాలు పట్టుకోకుండా వారి జీవితంలో అలాగే అణగారిపోయి, ఆత్మీయ జీవితంలోనూ కుటుంబ జీవితంలో కూడా అణగారిపోయి వేదనతో దొరికిపోతున్నారే తప్ప, ఈ దినమైనా సరే ఆయన పాదాలు పట్టుకుంటావా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఆ రీతిగా దేవుని పాదాలు పట్టుకుంటావా? ఎంతకాలం నిరుత్సాహం జీవిస్తావు, ఎంతకాలం నిస్పృహంతో జీవిస్తావు, ఎంతకాలం జీవిస్తావు? నీవు ఆ బాధలతో భరిస్తూ లేదు. నీ బాధను భరించేవాడు యేసు ప్రభువారు, ఆయన క్షమిస్తారు. అది ఇక్కడ బాధ నుంచి విమోచన పొందింది, ఆ వ్యాధికి విమోచన పొందింది దైవ దాసుడుగా, దేవుని దాసుడు ద్వారా, ఆ ప్రవక్త ఏలి ద్వారా. చక్కటి మాట అక్కడ చూడండి, అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళము, అమ్మ నువ్వు క్షేమంగా వెళ్ళవు, దుఃఖపడదు, నువ్వు వేదన పడదు. నువ్వు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించారు, ఆలకించారు. ఆయన దయచేయను కాక నీ మనవి చూడండి, దేవునితో చేసుకున్న మనవి, మనుషులు చేసుకోలేదు, మనం చేసుకోలేదాన్ని. దేవునితో చేసుకున్న మనవి, దేవుని దగ్గర మొరపెడుతున్నావా? హన్నా మొరపెట్టినట్లుగా నువ్వు మొరపెడుతున్నావా? హన్నా మొరపెట్టినట్లుగా దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ఇక్కడ దైవభక్తులు కూడా నేను చేసిన ప్రార్థన బట్టి అనట్లేదు. అక్కడ ఏలి ప్రవక్త కూడా చూసినట్లయితే నా మందిరానికి వచ్చేవాడికి ఆశీర్వాదం కలిగినట్లే ఇక్కడ ఏలి భక్తులకు కూడా.
ఎంత భక్తులైనప్పటికి కూడా నేను చేసిన కార్యం అనకూడదు. ఏ భక్తులైనప్పటికి కూడా ఇక్కడ చూసేటంటే దేవుడిని మనం ఆలకించాడు. దేవుడిని మనం ఆలకించాడు. కార్యం చేసేవాడు దేవుడు, కార్యం చేసేవారు ప్రభువారు. అందుకే ఆ రీతిగా ఆ భక్తుడు కూడా నీ మాట, నీ యొక్క ప్రార్థన ఆలకించాడు. నిజంగా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా ప్రభు? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నీ మనం ఆలకిస్తున్నాడా? అలా ఆలకించే రీతిగా ఉండగలుగుతున్నారా మీరు మీ ఆత్మీయ జీవితంలో? చూసినట్లయితే ఎంతకాలం జ్ఞానం కొరకు మీ సొంత ప్రయత్నం చేస్తారు. ఎంతకాలం చూడండి, అనేక రీతులుగా సామెతల గ్రంథం చూసినట్లయితే 7వ అధ్యాయము 2వ అధ్యాయంలో జ్ఞానం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జ్ఞానం కొరకు ఎవరి బిడ్డలు ముఖ్యంగా జ్ఞానంలో చదువుల మెత్తున్న అనేక రీతులుగా వాళ్ళు అనేక ప్రయాసపడుతుంటారు. చూసిన వాక్యం చూసిన ఎక్కడ మరి జ్ఞానం దొరుకుతుంది, ఎక్కడ మరి జ్ఞానం దొరుకుతుంది చూసినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోటలో వచ్చును. చూడండి, దినాల్లో అనేక రీతిలో బయట మెడికల్ షాపులో లేజర్ అమ్ముతారు, లేదా తలలో రాసుకుంటే జ్ఞానం వస్తుంది. అన్ని రీతిగా అనేక రీతులుగా అనేక ప్రకటనలు చూస్తున్నాం, టీవీలో చూస్తూ ఉంటాం. మీకు జ్ఞానం కావాలంటే ఈ లేజం రాసుకోండి, లేదా ఈ లేని తినండి, ప్రతిదినం కూడా ఒక రోజు తినని అంటుంటారు. కానీ యేసు ప్రభువు అంటారు, అయ్యో తినగలదు, అయ్యో తినగలదు. ఇక్కడ చెప్పేవాడంటే యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటలో వచ్చును. చూడండి, జ్ఞానం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మీరు దేవునికి వెళ్ళాలి. వివేచన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యవనస్తుడా నీ జీవితం చూసినట్లయితే ఎలాగ నీవు ఆ రీతిగా ఏ రీతిగా నువ్వు ప్రభువుని పెడుతున్నావా? నీ జ్ఞానం కొరకు, వివేచన జ్ఞానం కొరకు ప్రభువుని అడుగుతున్నావా? ప్రభు నీ జ్ఞానాలు దయచేసి అడుగుతున్నావా? చూసినట్లయితే సొలొమోను కూడా దేవుని అడిగాడు, జ్ఞానం అడిగాడు. 1వ రాజులు చూసినట్లయితే 1వ రాజులు 3వ అధ్యాయము 1వ రాజులు 3వ అధ్యాయం చూసినట్లయితే 12వ వచనం 3:12 చూసినట్లయితే నీవు ఇలాగ అడిగినందున నీ మనం ఆలకించున్నాను, బుద్ధి వివేకుల హృదయము నీకు ఇచ్చున్నాను. చూసారా, ఇక్కడ సొలొమోను రాజు ఒక బాల్యకాలంలో రాజుగా అవుట కారణాన్ని బట్టి అక్కడ ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నేను బాలుడనయ్యా. అంటే చిన్న వయసులోనే ఆ యొక్క రాజరికాన్ని అంటే రాజుగా ఎన్నిక చేయబడ్డాడు ఈ యొక్క సొలొమోను రాజు. ఆ బాల్యకాలంలో కావాల్సినటువంటి శక్తి కొరకు, బలము కొరకు, జ్ఞానం కొరకు ప్రభువుని అడుగుతున్నాడు. దేవుని ఎవరు బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒక ఎగ్జామ్లో విజయం పొందాలంటే, లేదా ఒక కాంపిటేటివ్ టెస్ట్లో విజయం పొందాలంటే, లేదా జాబ్ కొరకు, లేదంటే క్యాంపస్ సెలక్షన్ కొరకు విజయం పొందాలంటే నీవు చేయాల్సిందంటే యెహోవాకి వెళ్ళాలి. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన బుద్ధిని ఇచ్చేవాడు ఆయనే, వివేచకుడు బుద్ధిని జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. చాలా చూసినట్లయితే అనేక రీతిగా ఆయన స్వస్థ ఉంటారు జ్ఞానం కొరకు. అనేక మంది బయట వాళ్ళు తెలియక వాక్యం తెలియక అని లేజాలు కూడా తింటాయంట, జ్ఞానం వస్తుందని ఉంటారు. ఉన్న జ్ఞానం ఊడిపోతుంటారు. ఈ మంది ఎవడారా దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం ఇచ్చేవాడు నేను మీకు. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యములు ఎంత చక్కటి మాట. ఈ యొక్క జ్ఞానం కొరకు నీ సొంత ప్రయత్నం చేయొద్దు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ కుటుంబాన్ని కాపాడుకున్నాడు కూడా ఓ తల్లిగా తండ్రి నీవు కూడా, ఒక యజమానురాలు నీవు కూడా జ్ఞానం కొరకు ప్రభువుని వెళ్ళాలి. అది వెళుతున్నావా? ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, నీ జీవితంలో కూడా జ్ఞానము కూడా ఎక్కడికి వెళుతున్నావు? అజ్ఞానం జీవిస్తున్నావా? అజ్ఞానం నీవు కూడా దేవుని బాగా పట్టుకుంటే, ప్రభువా నా కుటుంబం పోషణ కృప కొరకై, నా కుటుంబం కాపాడుకున్న కొరకై నీ జ్ఞానాలు దయచేవా తండ్రి. అడుగుతున్నావా? ఒక యజమానుడుగా, ఒక యజమానురాలుగా నీ బిడ్డల విషయమే, నీ కుటుంబ విషయమే జ్ఞానం కొరకు ఎలాగ అడుగుతున్నా ప్రభువుని? అడుగుతున్నారు జనాలలో. ఈ జనాలు అడుగుతున్నారా? జనాలు చూసిన ఎంతమంది ఇక్కడ చూసినట్లయితే, దేవుడు ఎవరికి చూసినట్లయితే ఎంత చక్కటి మాట. నీవు ఎలా అడిగినందున నేను ఆలకించుచున్నాను.
మనవి ఆలకించే దేవుడు అండి మన దేవుడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు. హన్నా ప్రార్థన ఆలకించాడు, జయించాడు. అక్కడ ఆశీర్వాదం ఇవ్వబడింది ఇంటికి. ఇక్కడ సొలొమోను కూడా చూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో తండ్రి, రాజుకు చేయడం కొరకు, జ్ఞానం కొరకు దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుడు కదా, నేను ఉద్యోగంలో కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. అయ్యా తండ్రి, ఉద్యోగం ఎలా చేయాలి ఆయన, జ్ఞానంతో దయచేయండి ప్రభు అని అడగాలి ప్రభువుని. నీ కూలి పనిచినప్పుడు కూడా, వ్యాపారం చేసినప్పుడు కూడా, నీ జీవితంలో ఈ సొలొమోను రాజు ఆయన దేశము కొరకు పరిపాలన చేయడం కొరకే, జ్ఞానము వివేచన కొరకు ఎలా వెళ్ళాడు ప్రభువు దగ్గరికి. నీ యొక్క బాధ్యత విషయమే కూడా, నీ కుటుంబ విషయమే కూడా, నీకు దేవుడి విషయమే కూడా దేవుని పాత్రకు జ్ఞానముతో ఆయన జాబ్ చేసుకున్న కొరకు జ్ఞానం కొరకు అడగాలి ప్రభు అని అడుగుతున్నారా? నీ కుటుంబం నడిపించుకోవడానికి కూడా దేవుని జ్ఞానం కావాలి. నీ సొంత జ్ఞానం వెళ్ళమంటే పతనం అయిపోతుంది. నీ సొంత జ్ఞానం పతనమే తప్ప విమోచన నీ కుటుంబ జీవితంలో. ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం? ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం? దేవుని సహోదరుడా, నీ యొక్క జీవితం చూసినట్లయితే 7వ వచనంలో చక్కగా ప్రార్థన చేస్తే నీ యొక్క సొలొమోను రాజు 7వ చూసినట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యం జరుగుటకు నాకు బుద్ధి చాలదు. చూడండి ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపండి. నిజంగా ఒక రాజుగా ఎన్నిక చేయబడినటువంటి బాలుడు నుండి ఈ సొలొమోను ఎంత గర్వించాలి. నేను రాజుని, రే చిడిలేస్తున్నాడు లేదు. తన రాజుని కాబట్టి, తన అధికారం బట్టి కూడా ఏంటో గర్వించకుండా దీనుడై నీ దాసుడను అంటున్నాడు. ఇక్కడ నీ దాసుడను అంటున్నాడు. ఇక్కడ ఇందాక కూడా ఆమె నీ దాసుడని అన్నాడు. నిజం నీ జీవితంలో కూడా నీ దాసుడనయ్యా, నీ దాసుడు ప్రభువా అన్న రీతిగా ఆత్మీయ నేత్రాలతో ప్రార్థన చేసి ఆయన ఎడల మనము ప్రార్థన చేసే వారు ఉన్నామా? ప్రియ సహోదరుడు, నీ జీవితంలో నీకున్న అధికారాన్ని బట్టి గర్విస్తున్నావా? నీకున్నటువంటి స్థితిని బట్టి గర్విస్తున్నావా? గర్వించదు నీ జీవితంలో. ఇక్కడ సొలొమోను రాజు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎంత చక్కటి వివేకతో ఈ రీతిగా ప్రభువు నడుతున్నాడు. నీ దాసుడను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యం జరుగుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనే నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారు లెక్క పెట్టుడే, వారు విశాల దేశమును తనకి చేయుట అసాధ్యము. చూడండి, పరిపాలించడం అసాధ్యమయ్యా, నేను చేయలేను ప్రభా. ఈ రాజ్యాన్ని పరిపాలన చేయలేదండి. నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభా. నిజమే, నీ డ్యూటీ అవ్వచ్చు ప్రభా. నేను డ్యూటీగా యోగుడు కాదు నాయన, చదువుకునే బస్సులు అవ్వచ్చు అయ్యా, చదవడానికి యోగుడు కాదు, కానీ నీ ప్రభుత్వం ఇచ్చేవద్దండి జ్ఞానం నాయన. అడగాలి ప్రభువుని, స్తుతించాలి ప్రభువుని. ప్రియమ యవనస్తుడా, నీ జీవితంలో దేవుడు నీకు ఆజ్ఞాపిస్తే దాన్ని గర్విస్తున్నావా? గర్వించవద్దు. నీ జీవితంలో చూసినట్లయితే అనేక ఎంతకాలము జ్ఞానము కొరకు సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. దేవునికి వాక్యం లేకుండా, దేవుని గ్రంథం పఠించకుండా, మందిరం ప్రేమించకుండా ఎంతకాలం నీకు సొంత జ్ఞానంతో ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞానం కొరకు ఎంతమంది దినాలలో అనేక రీతిగా వారి యొక్క సుజత్వంలో వెళ్ళి, వారి అజ్ఞానంలో వెళ్ళి కుటుంబ పత్రం చేసుకున్న దినాలలో అజ్ఞానంతో కూడిన రీతిగా మనం జీవించినట్లయితే ప్రభు పాదాలు ఇప్పటికైనా సరే ప్రభువుని సమర్పిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి వాక్యాన్ని ప్రేమిస్తున్న నీవు నేను కూడా ఎంతగా మనం దీవించబడాలి, ఎంతగా ఆశీర్వదించబడాలి. ఇంకా చూసినట్లయితే ఎంతకాలం లంచం తీసుకుంటారు దినాల్లో, ఎంతకాలం లంచం. చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే ఎంత కాలం లంచము తీసుకుంటారు. 20వ అధ్యాయము 1-5 వచనాలు చూడండి. 20వ అధ్యాయము ఇక్కడ 5వ వచనం సరిపోదు, 5వ వచనం ఇక్కడ 27 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దావిని పారవేసి పోయి ఊరు పెట్టుకునేను. చూడండి, వెండి నాణ్యములు రాశించాడు. ఇస్రాయేలు ప్రభువుతో తిరిగేవాడు, తిన్నవాడు,
ఆ 3.5 సంవత్సరాలు కూడా ప్రభు శక్తి ఎరిగిన వాడు, అద్భుతాలు చూసిన వాడే, కానీ ధనలు ధనాశ పోలేదు. నిజమే, నీవు కూడా ప్రభువు వెంబడించవచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి నీవు కూడా అదే సంవత్సరాల నుంచి ప్రభు ప్రేమించి వాడవచ్చు, నీవు ప్రభువు సహవాసం చేసి వాడవచ్చు, మందిరం సహవాసం చేసి వాడవచ్చు, కానీ నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? ఈ క్రైస్తవ యోధులు చూసినట్లయితే ఎంత భయంకర పరిస్థితి వెళ్ళాడు. క్రీస్తు ప్రభువును శిలువ అప్పగించడానికి లంచం తీసుకున్నాడు 30,000 నాణ్యాలు. ఇది నాలో అనేక రీతిలుగా ప్రభువుని అమ్మివేస్తున్నారు. చిన్న చిన్న వాటిని కూడా అమ్మివేస్తున్నారు ప్రభువుని. నిజమే, నేను ఒక రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు మన గులాబీలకు రేషన్ కార్డు ఇవ్వండి నాకు అని ఆ ప్రభుత్వం వారికి అప్లై చేశాను. చేసిన కొద్ది నెలలకు ఒక వైట్ కార్డు తీసుకొచ్చాను నా ఇంటికి. తీసుకొస్తే నేను అడిగింది, వైట్ కార్డుని అడగలేదయ్యా, గులాబీ కార్డు అడిగాను. నేను అభిలేషం ఎప్పుడైనా ఫిల్ చేయడానికి ఫిల్ చేయడానికి అవసరం, అది గులాబీ కార్డు ఇవ్వండి అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, తీసుకొచ్చిన ఆయన, అదేంటి సార్ మీరు అలాగే అంటున్నారు, దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు అన్నీ వస్తాయి మీకండి అని అన్నారు. లేదయ్యా, అది నాకు చెందింది కాదండి, అది నైట్లో ఉండడానికి వీలు లేదు. అదేంటంటే అలాగంటున్నారు, గొప్ప గొప్ప దేవుడు దాసులు కూడా డబ్బులు ఇచ్చి 2,000 ఇచ్చి ఆ రీతిగా తెల్లబాటు కూడా ప్రయాసపడుతున్నారు. అనేక మంది ప్రభువు నమ్ముకున్న వారు కూడా ఆ తెల్లబాటుగా ఉన్న పరిస్థితి వెళ్ళినప్పుడు కూడా, మేడ ఉన్నప్పుడు కూడా, ఆస్తులు ఉన్నప్పుడు కూడా ఆ తెల్ల కార్డు కొరకే డబ్బులు ఇచ్చి పనిచేసుకుంటున్నారు. మీరు ఏంటి ఉచితంగా వస్తే ఇంటికి తీసుకొస్తే వద్దని చూసేస్తున్నారు. లేదండి, అది తీసుకోవడం అర్హత లేదు నాకు, అది ఎవరికో వెళ్ళవలసింది నాకు వచ్చింది. అది నేను మా మిస్సెస్ శాలరీ వేసి నెలకి సంవత్సరం వస్తుంది కాబట్టి దాన్ని అర్హుడు కాదు నేను, దాన్ని తీసుకోవడానికి అర్హుడు కాదు నేను, కనుక తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాను. అన్నారు ఆయన, అదేంటంటే తీసుకు ఎవరిని తీసుకోవడం నాకు వాడుకుంటారు. మనస్సాక్షి ఒప్పుకోలేదు, ఏదో 2-3 నెలలు చేశాను అలాగా. అయినప్పుడు కూడా పీరులో ఆ యొక్క రేషన్ కార్డు చూస్తే జ్ఞాపకం వస్తుంది, నిద్ర పెట్టేది కాదు. ఏంటి అది ఇంట్లో ఉంది, ఏది ఇంట్లో ఉంది, మనస్సాక్షి మాకు నిద్ర పెట్టేది కాదు. మళ్ళీ బిఆర్ఓ గారు అలా వచ్చినప్పుడు, అయ్యా ఇది తీసేసుకోండి నాకు వద్దండి అంటే, ఇలాంటి మీలాంటి ఉంటే ఎంతో బాగుండేది, దేశం బాగుపడేది. మీలాంటి వారు ఉంటే దేశం బాగుపడేది, ఎంతో మందికి చక్కగా మేలు జరిగేది. ఇలా తిరిగి ఇచ్చేసి అవ్వలేదు, మిమ్మల్ని చూశాను అన్నాడు. ప్రాణం అది నాది కానప్పుడు నా ఇంట్లో ఉండకూడదు, టైంలో తీసుకువెళ్ళగానే నేను తిరిగి ఇచ్చేసాను. అది కొంతకాలం బ్రతికోండి, మళ్ళీ అది తీసుకెళ్ళినప్పుడు బ్రతికోమన్నాడు. కొంతకాలం మళ్ళీ వచ్చి వీరవుతాయి అన్నాడు. ఇదేంటంటే 2 సంవత్సరాలనే దాన్ని ఉద్యోగిస్తాను, ఇప్పుడు కావాల్సి వస్తే ఇప్పుడు మీకు అవకాశం మీకు తీసుకోవడానికి తీసుకోవడం 2 సంవత్సరాలు చెప్పాను కదా, మళ్ళీ గురించి ఇప్పుడు ఏరుపోతాయి కదా అన్నాడు. ఏరుపోతలు ఇస్తే ఉండదు, లేకపోతే పోతానండి. మీరు ఇప్పుడు పోయిందనుకున్నా ఇంకా నాకెందుకే కదా, అది నాకు వద్దది అని చెప్పాను కదా అంటే, ఆ పేర్లో కూడా పట్టుకు చెప్పాడు. అంటే క్యాన్సర్ అయిపోయింది. పిల్లల నుంచి మన జీవితాలలో మనము దేవుని అభివృద్ధికూడదు. మన జీవితాలలో మనం ఆ రీతిగా మనం కానిదానికి ఆశపడకూడదు. మన జీవితాల్లో దేవుని శక్తి నీవు నేను కూడా కలిగి తృప్తి చెందేవారు ఉండాలి. కనుక మనము కానిదాని కొరకు ఆశపడకూడదు. నిజమే, దినాలు చూసినట్లయితే అనేక మంది అనేక వ్యక్తులుగా లంచగొండలుగా ఉంటున్నారు. లంచగొండలుగా చిన్న పని చేస్తే చాలు లంచం, చిన్న పని చేస్తే లంచము, లంచగొండ గుడారము అగ్నితో కాల్చివేయబడిన వాక్యం ఉంది. దినాలు చూసినట్లయితే కట్నాలు కూడా లంచంతో సమానం. ప్రియమని యవనస్తుడా, ప్రియవస్తురాలా, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, లంచగొండ యొక్క గుడారము కాల్చివేయ వాక్యం ఉన్నది. వివాహాల్లో కూడా లంచముతో భర్తను కొనుక్కోవాల్సింది రాదు. ఎంత భయంకర! లంచము తీసుకునడం మంచిది కాదు. ఆ కుటుంబం క్షేమం లేదు. ఆ కుటుంబం ఇంకా ఆ యొక్క ధన సంబంధ ఆలోచన తప్ప, ఇంకా తెస్తే వాడు ఇంకా తెస్తే చూస్తాడు తప్ప వాడు ఆలోచన ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. ప్రియులారా, నీ జీవితంలో ఎలా ఉన్నాం, నీ జీవితంలో ఎలా జీవిస్తున్నాం, నీ జీవితం చూసినట్లయితే ఎలాగ దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ఎంతకాలం అయ్యక లంచము కొరకు, నీ కార్యాన్ని కొరకు ఆశించి లబ్ధి పొంద ఆశిస్తున్నావా? అలాగైనట్లయితే దేవుని బిడ్డవు కాదులే. అలాగైతే దేవుని బిడ్డవు కాదు. దేవునికి పరలోక రాజ్యం వారసులు కాదు.
దేవుడు మన జీవితాలలో ఎలాగ మనం ఉన్నాం? ఎంతకాలం ఈ యొక్క లంచగొండితనం కొరకు కాగితాలు ఆశించి మనం పొందుకున్నట్లయితే ఎంత భయంకరం! ఎంతకాలం అన్యాయంగా సంపాదిస్తా, ఎంతకాలం డబ్బు సంపాదిస్తా. దినాల్లో ఈ మధ్య 4 రోజుల క్రితం ఒక యవనస్తులు కలుసుకున్నప్పుడు, ఏంట్రా ఇంటి పరిస్థితి అంటే, ఏముందండి, నేను పనిచేసే స్థలంలో బయటికి అప్పు తేవాల్సి వస్తుంది. అప్పు తెస్తే ఎలా వడ్డీ ఎలాగ అడిగాను. 10 రూపాయలు అన్నాడు. బాబోయ్, 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు అంటాను. చాలా ఆశ్చర్యం వేసుకుని నాకు. ఊరు కట్టగలరా అంటే, అలా తెచ్చుకోవడం అవసరం వచ్చి కట్టిన కట్టకపోయిన తప్పగా కట్టాలి కదన్నాడు. నిజ దినాలలో అన్యాయంగా చూసినట్లయితే ఎంతకాలం అనేక రీతిలుగా చూసినట్టు ఎంత అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు. లోక సువార్త చూసినట్లయితే జక్కయ్య కూడా లోక సువార్త 19వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది. లోక సువార్త 19వ అధ్యాయంలో 19 వచ్చి చూసినట్లయితే లోక సువార్త 19వ అధ్యాయము 19 వచ్చి చూసినట్లయితే లోక సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. అతడు నీవు 5 పట్టణ ముందు అదొక చెప్పారు. ప్రియులారా, ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇక్కడ చక్కటి ఆలోచన అంటే ఈ చక్కయ్య ఎలాంటి సంపాదన, ట్యాక్స్ కలెక్టర్ అటు పన్నులు వసూలు చేసే అధికారి. అలాంటి అధికారి భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువును చూడాలనుకుంటాడు. అది చూసినప్పుడు ఆయన వేడుచుంటే మనకు తెలిసిన అంశాలన్నీ కూడా అయినప్పుడు కూడా ఈ జక్కయ్య సంపాదన అంతటా కూడా ఇది పాపముతో సంపాదించినటువంటి దృష్టి తన హృదయం కలిగింది. అనేక మంది అనేక రీతులుగా ఈ వడ్డీ వ్యాపారం చేసి ఎంతమంది అనేక రీతులుగా వారి ఇతరుల రక్తాన్ని పిండుకొని శాపాలు తెచ్చుకునే దినాలలో గృహాలకు శాపాలు తెచ్చుకుంటున్నారు. అయ్యో 5 రూపాయలు వడ్డీలు అంటున్నారు, 10 రూపాయలు వడ్డీలు అంటున్నారు. అవి ఎంతమంది దినాలలో ఆ యొక్క సామాన్యులకు సహాయం చేసి కొద్దిగా చేతకు సహాయం చేసి వారు ఆదరించవలసిన పరిస్థితుల్లో దినాల్లో వడ్డీ వ్యాపారం చేసి కుటుంబాన్ని తెచ్చుకుని శాపం తెచ్చుకుంటున్నారు. కుటుంబాలకు క్షేమం దినాలలో కుటుంబం క్షేమం లేదు. దినాలు చూసినట్టు ఎంతమంది దినాలలో ఆ సొమ్ము వలన కూడా ఆ కుటుంబాలు సమాధానం లేకుండా రోగాలతో భయంకర పరిస్థితులతో నెమ్మది లేకుండా అనేక రీతిలో పరిస్థితులు మనం చూస్తుంటాం. అనేక రీతిలుగా మనం దేవుడు ద్వారా నీ జీవితం జక్కేవాళ్ళే తిరిగి ఇచ్చివేయట ఒక తండ్రి అలాగే తెలియని తనంలో ఆయన వడ్డీకి ఇచ్చేవాడు. ఆయన వడ్డీకి ఇచ్చినప్పుడు ఇది వడ్డీకి మంచిది కాదు, వాక్యమైన తర్వాత తిరిగి ఇచ్చేవేయడం నేర్చుకున్నాను వారికి. అమ్మా, నీ దగ్గర డబ్బు తీసుకున్నాను వ్యర్థంగా, ఎంత వడ్డీ ఎక్స్ట్రా తీసుకుని నీ దగ్గర తీసుకున్నాను, తిరిగి ఇచ్చేవారు అంటే మనస్సాక్షిని పడుకుంటున్నారు. దేవుని దినాలలో వాళ్ళకి తిరిగి ఇచ్చేవేయట అనే విషయంలో ఉన్నారా? లంచం యొక్క కట్నాలు తీసుకునేవారు కూడా దేవుని ముందు కట్నాలు తీసుకునేవారు. వారికి విరుద్ధంగా కూడా తిరిగి తీసుకుని కట్నాలు తిరిగి అంతగారు మాకు పంపించేసేవారు ఉన్నారు. అలా ఉన్నారు దినాల్లో కట్నాలు తీసుకొని దేవుడు వాక్యం విన్న తర్వాత ఇది అన్యాయమైన ఇంట్లోకి వచ్చింది, ప్రేమ తీస్తే పర్వాలేదు కానీ ఎంత ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం కట్నం అవుతుంది. దినాలు చూసినట్టు ఎంతమంది లంచగొండలుగా ఉండి వారి కుటుంబం కాల్చివేయబడుతున్నప్పుడు కూడా కాల్చివేయడం అర్థం అంటే సమాధానం ఉండదు, ఐక్యత కూడా జీవిస్తున్నారు జీవితాలలో. ఎలా కుదరదు మీ జీవితాల్లో? అలాంటి విషయాలు పరిశీలన చేసుకుని దిద్దుకుంటే ఎంతకు ఆశీర్వాదాలు తిరిగి నీ జీవితంలో దేవుని వాక్య నీవు నేను కూడా మనము ఎలా ఎంతకాలము ఈ రీతిగా లంచగొండులుగా, ఎంతకాలం అన్యాయం డబ్బు సంపాదించేవారుగా, ఎంతకాలం నిరుత్సాహం జీవించేవారుగా, ఎంతకాలం జ్ఞానం వేచి ఉండేవారుగా, మీ ఇష్టానుసారం జీవించేవారు ఉంటున్నారా? వడ్డీ వ్యాపారములు సమాధానముల కుటుంబాలు, నెమ్మదుల కుటుంబాలలో
దేవుడా నీ జీవితంలో ఎలాగున్నావు అది ఎల్లప్పుడూ కూడా గొప్ప ఎంతగా కృతజ్ఞతగా జీవిస్తావు. దేవుడు ఎన్ని విడిచినప్పుడు కూడా దేవుడు ఆయాసంగా జీవించే వ్యక్తిగా ఉన్నావా? లోకాసు వార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే ఎంతకాలము నీ జీవితంలో వ్యర్థంగా జీవిస్తావు, ఎంతకాలము దేవుని విరోధం జీవిస్తావు, ఎంతకాలం వాక్యం చేసినప్పుడు కూడా వాక్య విలువ లేకుండా జీవిస్తావు నీ జీవితంలో. లోకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే లోకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే అందుకు ప్రభు ఇక్కడ 17వ అధ్యాయం 15-16 వచ్చిన చదువుదాం. 15-16 17వ అధ్యాయంలో 15-16 వచ్చిన చదువుకుందాం. గొప్ప శ్రమలో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన రుణాస్తులు చెల్లించు ఆయన పాతవైన సాగిలపడిన వాడు సమరయుడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 11వ వచనం చూసినట్లయితే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలి మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసు ప్రభువును కరుణించున్న కేకలు వేశారు. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకోవడానికి వారికి చెప్పారు. వారు వెళ్ళి చూడక శుద్ధులయ్యేది. వారిలో ఒకడు తమ స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల సాగిలపడి. పిల్లరా, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు నీ పట్ల ప్రభు జరిగించాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భయంకర రోగము కలిగినటువంటి వ్యక్తి, కుష్ఠ రోగము కలిగిన వ్యక్తి, 10 మంది కుష్ఠ రోగులు ఉన్న పరిస్థితుల్లో ఆ మార్గంలో ప్రవేడుతున్నారు. దూరం నిలిచి ఉండి వాడు కరుణించయ్యా, వాడు స్వస్థపరిచయ్యా అని వేడుకున్నప్పుడు వారి యొక్క వేదనను అర్థం చేసుకొని, వారి బాధను అర్థం చేసుకొని, అయ్యో అనేక రీతిగా పొలుమల దూరం పడవేయబడినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తులను ప్రభు ప్రేమించాడు. నిజ మనుషులు ప్రేమించకపోవచ్చు, నేను ప్రభువును ప్రేమిస్తాను. అది ఆ దినాల్లో చూసి కుష్ఠరోగులను దూర ప్రాంతాల్లో పెద్ద నూతులు తీసి ఆ ప్రాంతాల్లో పెట్టి పైనుంచి 2 విసురుతుండేవారు. అక్కడ తిని అక్కడే త్రాగు అక్కడే రకాలు ఉండేవారు. భయంకర రోదన. అలాంటి పరిస్థితుల్లో యేసు వెళ్తున్నప్పుడు కరుణించయ్యా, నిజమే మనుషులు దూరపరచొచ్చు నిన్ను, అయోగ్యంగా నీ విషయం మాట్లాడవచ్చు అనేక మంది, కానీ నేను ప్రభు ప్రేమిస్తున్నాడు. భయపడుతున్నావా? ఇక్కడ కుష్ఠరోగులు కూడా స్వస్థపరిచాడు, కానీ కృతజ్ఞత కలిగిన వాడు ఒకడైపోయాడు. 90 కూడా లోపల వెళ్ళిపోయాడు. నీ జీవితంలో కూడా యేసు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చూచావు నీ జీవితంలో, ఎన్ని అద్భుతాలు చూచావు నీ జీవితంలో. ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? లోకాన్ని జయిస్తున్నావా? లోకవాడికి ప్రయత్నం చేస్తున్నావా? ఇంకా నీవు లోకస్తులను సంతోషపరుస్తున్నావు నీ జీవితంలో. ప్రభు భయపరచుకోవడగా దేవుని విరోధంగా జీవిస్తున్న నీవు దేవుని గీతమైన పశ్చాత్తాపులై దేవుని పాదాలు పట్టుకుంటే ప్రభువుని క్షమిస్తాడు. ఎంతకాలము కృతజ్ఞత లేకుండా జీవిస్తావు. ఎన్ని అద్భుతాలు పొందినప్పుడు కూడా దేవుని పట్ల వివేచన లేకుండా జ్ఞానం లేని వాడికి జీవిస్తావు. ఎక్కువ నీవు మరణ పడకలో కూడా లేవనెత్తినట్టు, మరణ పడకలో కూడా ఉన్న పరిస్థితుల్లో కూడా నేను లేవనెత్తిన తండ్రి విషయమే కృతజ్ఞతతో దేవుని యథార్థంగా జీవిస్తున్నావా? నమ్మకస్తులు జీవిస్తున్నావా? ఎంతమంది దినాలలో అపనమ్మకస్తులే దేవునితో ఆటలాడుతూ ఉంటారు. దేవునితో ఆటలాడుతూ ఉంటారు. అయ్యో వారి జీవితం నిజంగా భక్తి చేయని వాళ్ళు, అయ్యో మేలు కొరకు చూస్తుంటారు, తగ్గిపోతుంటారు. వారి జీవితాల్లో కృతజ్ఞత హీనులుగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ చూసే ఒక పుస్తకం అయితే తన ఇంటికి కూడా వెళ్ళకుండా దేవుని పాదాలు పడుతున్నారు. దేవుని ద్వారా నీ జీవితంలో ఈ యొక్క కరోనా వైరస్తో కూడినటువంటి ఈ ప్రపంచంలో నీవు నమ్మడం
ఇలాంటి భయంకర పరిస్థితి చూస్తున్న ఈ ఉదయాలకు కూడా ఇలాంటి విషయంలో మన ఎంత దేవుడిస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి, ఆరోగ్యాలను బట్టి, దేవుడు చూపిస్తున్న కరికలను బట్టి, మన బిడ్డల పట్ల, సంఘం పట్ల, అయ్యో మన బిడ్డలందరి పట్ల కూడా చూపిస్తున్న ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగి ప్రభువును మహిమపరుస్తున్నావా? ఇక్కడ కుష్ఠరోగి చూసినట్లయితే దీనత్వంతో నాయన స్వస్థపరచబడ్డారు తండ్రి. నీ దాసుడుగా నేను ఎదుర్కొచ్చాను ప్రభా అని కృతజ్ఞత తెలిపడానికి వచ్చాడు. నిజమే, నీ జీవితంలో కృతజ్ఞతలు పెట్టుకున్నావా? నీ జీవితంలో ఎలాగున్నావు? నీ జీవితం చూసినట్లయితే ఎలాగ ప్రమోహిస్తున్నావా? ఈ కుష్ఠరోగి మనుషులు అనేక రీతిలుగా నిందించారు, దూరపరిచిన వారే, తన కుటుంబం దూరపరిచి ఉండొచ్చు. వారి గాయాలు కడిగితే పురుగులు వస్తాయి, స్పర్శమైన వారు జీవిస్తారు, వాళ్ళు అందవికారంగా ఉంటారు వాళ్ళు. అయినప్పుడు కూడా ప్రభు ప్రేమించాడు. నిజమే, నీ జీవితంలో కూడా పాపని కుస్తీ నీ జీవితం ఉన్నది. అది కుస్తీ మీద బాహ్యంగా లేకపోవచ్చు, శరీరం లేకపోవచ్చు. నీ హృదయంలో కుస్తీ పెట్టున్నది పాపని కుస్తూ. ఆ కుస్తీని కూడా విడిపించగల నాదుడు యేసు ప్రభు. ఆ పాపని కుస్తూ, ఆ పాపని చీకటి సముద్ర కార్యములను విడిపించడానికి కలవరలో నీ కొరకు రక్తం చిందించాడు ప్రభు. ఈరోజైనా సరే ప్రభా, నా యొక్క ఆత్మీయస్థితిని తండ్రి ఒక్కసారి దర్శించు అయ్యా. నా హృదయం కడిగిన ఆయన ఎంతవరకు తను తెలుసు తెలియజేశాను ప్రభు పాపము ఆయన. నా కుటుంబ జీవితంగా అర్థం చేసుకోకూడదు, నా కుటుంబ పతనం చేసుకున్నాను ప్రభా. వద్దయ్యా, ఈ దేవుని కరుణించండి అని చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతావా? ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, నీ కుటుంబం కొరకే ప్రార్థించే తండ్రిగా ఉన్నావా? నీ కుటుంబం ప్రార్థించే తల్లిగా ఉన్నావా? చేతులెత్తి ప్రార్థించే వారికి ఉన్నావా? నీ బిడ్డలు దీవించే బిడ్డ తల్లిగా తండ్రిగా ఉన్నావా? నీ జీవితంలో ఇంటికి బయట వెళ్ళినప్పుడు బిడ్డలకు ప్రార్థించే తండ్రిగా ఉన్నావా? నీ బిడ్డలు ఇంటి బయట వెళ్ళినప్పుడు తల్లిగా, ఒక తండ్రిగా అక్కడ లేకపోతే అదే స్థానంలో ఒక తల్లిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? అలా ప్రార్థన చేసే శక్తి మనం పొందుకోవాలి. అలా ప్రార్థన చేసిన శక్తి మనం పొందుకోవాలి. అది యేసు ప్రభువుకి వస్తేనే అలాంటి శాంతి సమాధానం ప్రభువుకి ఇస్తాడు. అలాంటి జీవితం చూసినట్లయితే ఎంత కాలము నీ జీవితంలో ఎంత కాలం కొత్తగా లేకుండా జీవిస్తాం. ఎంత కాలము ఇప్పుడైనా సరే ప్రభువుకి సమర్పించాను. నీ కుటుంబాన్ని ప్రేమించాడు తండ్రి, నీ బిడ్డను ప్రేమించాడు. ఎన్నో అపాయంలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో దేవుడు లేవనెత్తాడు ప్రభు. నేను ఆయన నమ్మకస్తుగా జీవిస్తావా? లేదా ఆయన అభివేస్తున్నావా? నీ కార్యాల బట్టి ప్రభు అభివేస్తున్నావా? ఓ ప్రియమైన తల్లి, నీ కార్యం అభివేస్తున్నా ప్రభువుని. నమ్మకస్తులుగా కుటుంబంలో జీవించగలుగుతున్నారా? నమ్మకస్తులుగా సంఘంలో జీవించగలుగుతున్నారా? నమ్మకస్తులు చేసే పనులు నమ్మకస్తులుగా ఉన్నావా? నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమే. నీ కుటుంబంలో తల్లికి నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరుస్తున్నారా? నీ జీవితంలో తల్లికి తండ్రికి నమ్మకస్తులుగా జీవిస్తున్నావా? మోసపూర్తిగా జీవిస్తున్నావా? తల్లికి తండ్రి తెలియకుండా ఏదైనా ఉదయం పాపెట్టుకుంటే తల్లిదండ్రులు చెప్పడమ్మా, ఈ పరిస్థితులు ఉన్నాను, నాకు ప్రార్థించండి అనేటువంటి అవస్థ ఉన్నది దినాల్లో. నా కొరకు ప్రార్థించమ్మా, ఈ శోధన జయించలేకపోతున్నానమ్మా, నాన్నగారు ఈ శోధన జయించలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థించండి, నేను చేస్తున్న శక్తి సరిపోవట్లేదు నాన్నగారు చెప్పగలిగేటువంటి అవస్థలు ఉన్నావా? ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ జీవితంలో ఎలాగున్నాం? నీ జీవితంలో ఎలాగున్నాం? అది జీవితంలో కూడా మనం దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. మనం కృతజ్ఞతలు జీవించే వరకు ఉండాలి. కనుక 90 అడుగులు రోగాన్ని పెట్టేశారు. 90 అడుగులు పొందుకున్నారు కూడా, ఆశీర్వ పొందుకున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. వారి గృహాలు వెళ్ళిపోయారు, వారి కార్యక్రమం పాలైపోయారు తప్ప, వారి కార్యక్రమం వెళ్ళిపోయారు తప్ప దేవుని సన్నిధానంలో వాడు. నీ జీవితంలో కూడా బోధాశీలవారు, నీ జీవితంలో ఆదివారాలు పనులు పెట్టుకోవాలి. దినాన్ని ఎన్నిసార్లు ఆదివారాలు, ఆదివారం దేవుని మందిరం వెళ్ళాలి ఆశతో దేవుని మందిరం వారు కనిపెట్టే వారు ఉన్నారు. ఈ దినాలలో ఎప్పుడు బుధవారం వస్తే, ఎప్పుడు శనివారం వస్తుందా మందిరం వెళ్ళి ప్రార్థించిన సమస్య విషయమే నా ప్రభు నా మనవారికి ఇస్తాడు విశ్వాసంతో ఆశతో ఉన్నారు. ఈ దినాలలో ఎంతమంది కార్యం జరగట్లేదు మాకంటే, అది మా దేవుడు నమ్ముకున్నాను కదండి, ఏంటంటే మాకు ఎన్ని బాధలు ఏంటండి అని ప్రశ్నించేవారు ఉన్నారు తప్ప
మందిరంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు దినాలలో. ప్రియులారా, నీ జీవితంలో ఎలా ఉన్నావు? నీ చూసినట్లయితే నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఎంతకాలం ఎలా ఉన్నావు? ఎంతకాలం ఎలా ఉన్నావు? ప్రియులారా, ఎంతకాలం ఆత్మహత్య చేసుకోవాలన్నారు? ఎంతకాలం అయినా బ్రతికి ఎందుకని నిరుసాగుతున్నావా? ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ జీవితంలో కూడా చూసినట్లయితే, న్యాయాధిపతుల్లో చూసినట్లయితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోవడమని యెహోవాకు మొరపెట్టి. చూడండి, సంసోను బలాఢ్యుడు. ఆయన బలాఢ్యుడు ప్రపంచంలో ఎవరు లేరు. ప్రభు అంటాడు, పుట్టబోరన్నాడు, లేరన్నాడు. అంటే అలాంటి బలాఢ్యుడు, అలాంటి గొప్ప వ్యక్తి, మంచి దేహదారుడు కలిగిన వాడు, బలము కలిగినటువంటి గొప్ప వ్యక్తి. సింహములను రెండు ఆ యొక్క చీల్చినట్లుగా ఆ పెదాలను, అలాంటి ఉన్నటువంటి వ్యక్తి, బలమ వ్యక్తి ఒక పాపాన్ని బానిస అయిపోయాడు. ఈ మందులారా, దేవుడు నీ బలమిస్తే ఆ బలాన్ని పాప సంబంధ వాటిని ఉపయోగిస్తున్నావా? దేవుడిని బలమిస్తే దేవుని కార్యాలు ఉపయోగించాలి. దేవుడు నీ బలపరిస్తే, నీ బలమిస్తే ఆ బలాన్ని దేవుని కొరకు బలం ఉపయోగించాలి. నీ జ్ఞానం ఇస్తే దేవుడికి జ్ఞానం ఉపయోగించాలి. దేవుడు అనేక రీతులుగా నేను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిజం జనాలు చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన దేహ బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఎంతనో ఇశ్రాయేలు ప్రజలు కాపాడు ఉద్దేశంతో సంసోనును అద్భుతంగా అన్ని రీతులుగా ప్రేమించి ప్రభు గొప్ప ధైర్యమిస్తే అది పోగొట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, లాస్ట్లో ఏడుస్తున్నాడు. ప్రభా, నిజమే, చాలా కాలం మన జీవితాల్లో కూడా ప్రభు మొట్టమొదటి ప్రేమిస్తాం, మంచిది ఆశీర్వాదం పొందుకుంటాం. పొందుకున్న తర్వాత మందిరం పట్ల లక్ష్యం ఉండదు. చాలా మంది నా చూస్తూ ఉంటాం, ఎన్ని పనులుగా శ్రమిస్తాం కానీ దేవుని మందిరం సమయం అంటే పనులండి, కాయట్లేదండి. ఇలా ఎంతమంది దినాలలో అనేక రీతిగా వారి జీవితాలలో ఈ సంవత్సరాల వల్ల కూడా అనేక మంది దేవుని ఎరిగినప్పుడు కూడా దేవుని చేత ఉన్నటువంటి సంవత్సరం విషయంలో కూడా చూసినట్లయితే ఎంత గొప్ప ఉన్నతమైన వాడు. అలాంటి వ్యక్తి తల్లిదండ్రుల విరోధంగా, దేవుని విరోధంగా ఈ యొక్క కామ సంబంధ విలాసాలకు లోనైపోయారు. బిడ్డలారా, దినాలలో ప్రభు నేను ప్రేమించి కనికరించి, అయ్యో గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను ప్రేమించి, పెండమ్మప్పుడు ప్రేమించి, ఎంతవరకు ఆదరించి ప్రేమించి నేను కాపాడి అనేక రీతులుగా ఉన్నత స్థితికి తీసుకొస్తే ఇది నా యవనస్తులకు కూడా ప్రభు విడిచిపెడుతున్నాను. యవనస్తులకు కూడా అక్కడ అన్నం ఇచ్చి, అక్కడ దేహదారుడు ఇచ్చి దేవుడిని పెంచి పోషిస్తే ఇది నా సంవత్సరం వల్లే వారి జీవితాలు కూడా ఈ కార్యకలాపాలకు, ఈ ప్రేమ కలాపాలకు చోటించి దేవుని శక్తిని పొందకుండా హీనులైపోతున్నారు. దేవుడులారా, నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఈ సంవత్సరంలో కూడా చూసినట్లయితే అక్కడ అనేక రీతిగా ఆ ఫిలిష్తీయులు ఎంత భయంకర పరిస్థితి తీసుకెళ్ళారంటే 2 కన్నులు తీసివేశారు. మొట్టమొదటిగా 2 కన్నులు తీసివేశారు. నిజమే, గ్రద్ద మన కోడికి ఎత్తుకెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తే తెలిసిన ఆ కన్నులు పీకేస్తారు. కోడి పిల్లలు ఆ గ్రద్ద ఎత్తుకెళ్ళినప్పుడు ఆ మొట్టమొదటిగా తన యొక్క నోటితో ఏం చేస్తారంటే కాళ్ళతో పట్టుకుంటుంది, 2 కళ్ళు పీకేస్తారు. అంటే ప్రపంచం తెలియకుండా చేస్తారు. అంటే అమ్మ ఏంటో ఎక్కడున్నా తెలియకుండా చేస్తారు. అందుకనే ఒక గుడ్డుగా అయిపోతుంది. ఎక్కడైతే అయిపోయి ఆ యొక్క చిక్కబడి ఆ యొక్క కాళ్ళలో, ఆ యొక్క గోరులో చిక్కబడి తన ఆహారం మార్చబడిపోతాడు. దేవుడులారా, నిజమే, నీ జీవితంలో కూడా ఏ పాపం చెక్కబడి ఉన్నా కళ్ళు గుడ్డుదనం చేస్తా సాకారుడు
నీ కళ్ళు ఆత్మీయ సంబంధం నుండి ఆయన ఉన్న కళ్ళను తీసివేసి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు లోబడిన తనాన్ని బట్టి ప్రభువు ప్రేమించిన విధానం బట్టి తండ్రితో ప్రేమించిన విధానం బట్టి సాతాను కొన్ని కళ్ళు తీసివేశాడు. అందుకే గురుడు దాని వల్లే గురుడు వాడు వ్యవహరిస్తున్న జీవితంలో అవనస్తుడా నీ జీవితంలో కూడా గురుడు జీవిస్తున్నావా? ఎంతో జనాల్లో కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకు వేదనకరమైన వ్యక్తులు బిడ్డలు మార్చబడ్డ జనాలు. కారణం దేవుని వాక్యాన్ని ప్రేమించడం. తెలుగు మాట కనుక ఇక్కడ సూచన సంవత్సరం చూసినట్లయితే బలపడినప్పుడు కూడా దేవుని కొరకు వాడవలసిన వాడు, దేవుని జీవించవలసిన వాడు, తన ప్రజల కొరకు జీవించవలసిన వాడు, తన ప్రజలను కాపాడవలసిన వాడు, తన ప్రజల విరుద్ధంగా యుద్ధాలు వాడు పాపంలో పడిపోవడం వలన తన జీవితం పతనం అయిపోయింది. ప్రియమైన యవనస్తుడా, నీ జీవితం దేవుని కార్యం చేయడం కొరకే అవి ఎంతమంది ఆ యొక్క ఉదయకాలము ఆ టెంట్లో ఒకే వస్తున్నాడు. మా దగ్గరికి ఎంతోమంది వారి జీవిత సుఖభోగాల కొరకే వారు మంచాలు పట్టుకుంటారు 7 గంటల 9 గంటల వరకు కూడా. ఎంతోమంది దినాలలో దేవుడికి ఇచ్చిన బలాన్ని బట్టి దేవుడికి కార్యం చేయడం కొరకే పొరుగు పెట్టాడు యవనస్తుల దినాల్లో. ఎంతమంది దినాల్లో యవనస్తులైన వారు తల్లిని కూడా ప్రేమించి పంపిస్తున్నారా? మీ బిడ్డలలో పంపించగలుగుతున్నారా? అయ్యో ఆయా రీతిగా ఆ బిడ్డలను లేపడానికి కూడా శక్తి నిలవైపోతారు పేరెంట్స్ దినాల్లో. సంవత్సరం కూడా చూసినట్లయితే ఇక్కడ గుడ్లు బిగించబడి వాడు ఇప్పుడు క్రీస్తు చేత తిరగిసేవాడు బయట బలహీనైతే. దేవుని ద్వారా నీ జీవితంలో దేవుడు శక్తి ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు దేవుని పాటలు పాడుచు దాన్ని స్తుతించాలి, ఆయన పనులు చేయాలి. మందిరంలో ఎన్ని పనులు ఉంటాయి. నా పని గుర్తిస్తున్నావా? నీ ఇంటిని శుభ్రపరచుకుంటావు, నీ గది శుభ్రపరచుకుంటావు, నీ పుస్తకం శుభ్రపరచుకుంటావు, నీ వాహనం శుభ్రపరచుకుంటావు, అవి ప్రతి శుభ్రపరచుకుంటాం. కానీ నా దేవుని మందిరము, నా దేవుని శుభ్రపరచుకోవాలి, నా దేవుని మందిరం పనిచేయాలి. నా ప్రభు శక్తిని ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని అందరినీ కూడా ప్రభు సమర్పించిన ఉద్దేశంతో ఎవరు ఉన్నారు ఈ దినాలలో? నేత్రపోతులై సోమరపోతులై భయంకర పరిస్థితి వెళ్తున్న జనాలు. విచారము చాలా వ్యాధం చెప్పిన విషయాలు కూడా మీకు సోమరపోతుల్లాగా ఎంత భయంకరం. ప్రియమిత్రులారా, హెబ్రీయులు చురుకైన వారు చురుకుతనం లేని దినాలలో బుధవారం శనివారం చురుకు మందిరం రావాలి. మందిరం వస్తున్న దినాలలో నా బిడ్డకు ఆశీర్వాదం లేదండి అంటారు తప్ప అవి ప్రశ్నించుకోరా. 8 సార్లు నేను ప్రభుత్వంతో పరిచాను. ఇక్కడ సంవత్సరం కూడా చూసినట్లయితే ప్రభుత్వం దుఃఖపరిచినప్పుడు కూడా, తండ్రి దుఃఖపరిచినప్పుడు కూడా లాస్ట్గా అతను ఫైనల్ గా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ లాస్ట్ గా ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా మా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోరయ్యా. చూడండి ఎంత వివేకండి. పాపంలో ఉన్నప్పుడు కూడా, ఆ కన్నులు కూడా అవి తీసిపెట్టినప్పుడు, గుడ్డిపడినప్పుడు కూడా ఆ ఆత్మీయనేత్రాలతో ప్రభు ఎదుగుతున్నాడు. ప్రియమిత్రులారా, ఆత్మీయనేత్రాలు తెలియనప్పుడే ప్రభువు ప్రార్థన చేయగలుగుతాం. ఆత్మీయనేత్రం తరబడకపోతే బలవంతంగా చేతి నిలుస్తూ కూర్చుంటారు. చాలా మంది చేతి నిలుస్తూ కూర్చుంటారు బలవంతంగా. దేవుని మందిరంలో ఏదో అనేక రీతిగా చేతి నుంచి కూడా జీవిస్తుంటారు బద్దకస్తులుగా. మందిరం పట్ల భయం లేకపోతే గుడ్డి వాడైపోతా ఆత్మీయతలో. వేరు చూడండి జీవితంలో ఇక్కడ చూసినట్లయితే గుడ్డి వాడి బాహ్యంగా ఆత్మీయ నేత్రాలతో ప్రభు వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రియమిత్రులారా, నిజ పాపముండి కూడా అయ్యా అనేక గుడ్డితనం నీవు కూడా ఈ సంవత్సరంలోనే ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి. చూడండి, యెహోవా ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకోవడము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుమయ్యా. ఈసారి మాత్రమే. ఇలా మనలోనే నా పాపం బట్టి మనలోనే నన్ను కరుణించి ఈ ఫిలిష్తీయులందరూ కూడా చంపబడాలి, నీ నామం హెచ్చించే ఉద్దేశంతో ప్రభు వేడుకుంటున్నాడు. దేవుని నిజం పాపం నీవో కూడా, పాపం చూస్తే నీవో కూడా ఆ రీతిగా నాయనా నాయనా అని కబులెత్తి ప్రార్థన చేసే ఉన్నావా? ఆత్మీయతలు తెరబడితేనే ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాం. నిజమైన ప్రార్థన వేరు,
ప్రభువు చేసే ప్రార్థనలు. ఇక్కడ నిజమైన ప్రార్థన చేస్తాడు. ఇక్కడ సంసోను నిజమైన ప్రార్థన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ ఒక్కసారి మాత్రం జ్ఞాపకం చేసుకోయ్యా. చూడండి, నేను మరణం సమీపించున్నాను కానీ నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రియమైనవారా, అలా చూసినట్లయితే ఎంత చక్కటి విమోచనించాడు ప్రభు. ఆ ఫిలిష్తీయులు ఒక్కవారి దండించి పలకరించుకుని యెహోవాకు మొరపెట్టింది. ఆ గుడి ఆధారం రెండు మధ్య స్తంభంలో ఒకదారిని కుడి చేతులు, ఒకదారిని ఎడమ చేతులు పట్టుకుని నేను ఫిలిష్తీయులు చనిపోదుగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ శబ్దాల మీద దారున్న జనందరి మీద పడిను. మరణకాలం అతను చంపిన వారి శవం లెక్క జీవితకాలం అతను చంపిన వారి కంటే ఎక్కువ ఆయన. చూడండి, ఒక ప్రార్థన వాళ్ళ ఎంత శత్రువు జయించాడు. చనిపోతూ కూడా, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ రీతిగా, ఇక్కడ ఈ రీతిగా ఎలాగంటే ఆ యొక్క సర్దార్ ఫిలిష్తీయులందరూ కూడా చంపాలి అయ్యే శత్రువుల వారు ప్రభు ప్రార్థన చేశాడు. వారితో కూడా చనిపోయాడు, పశ్చాత్తాపం చనిపోయాడు. దేవుడు ఆయన సమర్పించుకున్నాడు. దేవుడు నిజమైన జీవితంలో మరణం అనేది ఇప్పుడు వస్తుంది నీకు నాకు తెలియదు, కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాపంతో మనం ఉండగలిగే వారు ఉన్నామా? పశ్చాత్తాపం ఉండగలిగి ఉంటున్నామా? దేవునికి వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమైన తండ్రి, ప్రేమైన తల్లి సంసోను వలె మనం ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఇప్పుడు విడుదలిస్తాడు. తండ్రిని, ప్రేమైన తండ్రి, ప్రేమైన తల్లి, నీవు కూడా సంసోను వలె ప్రార్థన చేయగలుగుతావా? ఆఖరి దినంలో ఆ చనిపోయిన టైం అది సంవత్సరంలో నీ జీవితం ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. నీకు సమయం ఇచ్చాడు ప్రభు. మరణకాలం లేదుగా నీకు, అయ్యో నీకు సమయం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడైనా సరే నాయన ఈ శరీర సంబంధమైన కార్యకలాపాలు విడిచిపెడతానయ్యా. నా పాపాన్ని క్షమించిన ఆయన, ఎంతో చేసింది ప్రభా క్షమించిన ఆయన, తెలుసో తెలియజేసేటువంటి వాడినై ప్రభా. సాధారణ రెండు మంది పీకేశాడు తండ్రి. రెండు తన కారణాన్ని బట్టే అయ్యో జీవించాను ఆయన, దాన్ని విడిపించువా తండ్రి. అయ్యా ఆత్మీయాత్రతో ప్రార్థన చేస్తావా? ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ప్రియమైన అవస్థుడా, ప్రియమైన అవస్థుడా, నీ జీవితంలో అలాంటి ప్రార్థన ఉంటే ఎంతగా విమోచన నీకు ఉండగలుగుతారా? ఈ రోజైనా సరే నిబంధన చేసుకోండి ప్రభు దగ్గర. నీ కూడా జీవిస్తానయ్యా. సంసోను చనిపోయాడు. చూడండి, మరణానికి సూచన పాపం. చనిపోయాడు, పాప బలం వచ్చి తీర్థం మరణము. చనిపోయాడు. దేవుడు కూడా నీ జీవితంలో అందుకే రెండో లోక సువార్త చూసినట్లయితే లోక సువార్త 23వ అధ్యాయంలో 22వ అధ్యాయము 42వ వచనం కూడా చూసినట్లయితే 23, 42 యేసు నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని, అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయమని చెప్పుచున్నాను. చూస్తారా, ఇక్కడ దొంగ కూడా భయంకరమైన దొంగ, యేసు ప్రభువుగా కూడా సిలువ పెట్టినటువంటి భయంకరమైన దొంగ అంటున్నాడు, యేసుని రాజ్యం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరం ప్రాంతం చేసినా జ్ఞాపకం చేసుకున్నాడు. విడుదల పొందాడు, శక్తి పొందుకున్నాడు, శత్రువు జయించాడు, నిద్రించాడు, కానీ రక్షించబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే దొంగ కూడా పశ్చాత్తాపం చూడండి, పశ్చాత్తాపం చూడండి. నిజంగా చూసినట్లయితే విరాడు నేరస్తులు కూడా ఆయన దూషించి 39 దూషించు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకోను, మమ్మల్ని రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు మనం గర్తించి నీవు అదే శిక్ష ఉన్నావు కనుక దేవుని భయపడవా, మనకి ఇది న్యాయమే. చూడండి, దేవుని భయపడవా. రెండో దొంగ అంటున్నాడు, మొదటి దొంగ దూషిస్తున్నాడు, రెండో దొంగ ఏమో ఇది మన న్యాయమే, ఆయన ఏ పాపం చేయలేదని, ఆయన పుణ్యమూర్తి, ఆయన దేవుని భయపడవా. ఈయన దేవుడు కాబట్టి ఇంత శ్రమ ఇచ్చినప్పుడు కూడా క్షమిస్తున్నాడు ప్రజలను, ఎంత బాధపడుతున్నప్పుడు కూడా క్షమిస్తున్నాడు యేసయ్య. ఈయన దేవుడే, ఈయన రాజ్యం ఉన్నది, లోకరాజ్యం కాదు, ఇది పరలోక రాజ్యం దీన్ని గుర్తించాడు ఆత్మనేత్రాలతో. మొదటిలో ఏమో లోక సమనేత్రాలు కలిగిన వాడు ఉన్నాడు, రెండో చూసినట్లయితే ఆత్మనేత్రాలు కలిగిన వాడు జీవించాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి?
ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గారు మన జీవితాల్లో అలాంటి పశ్చాత్తాపడుకున్నటువంటి ప్రార్థన ఉందా? ఓ దొంగ కఠినాత్ముడు ఎన్ని కుటుంబాలు దోచుకున్నాడో, ఎంత హత్య చేశాడో, ఎన్ని కుటుంబాలు పాడు చేశాడో ఆ గ్రంథం రాసి పెట్టలేదు. కానీ దొంగ ఉన్నటువంటి వ్యక్తిని ఆ శిలువ భయంకరవంటి ఆ యొక్క స్థితి కలిగి చేసి దోపిడి దొంగ అలాంటి వారికి శిక్ష విధించేవారు శిలువ శిక్ష. అలాంటి భయంకర దొంగ కూడా యేసును చూసినప్పుడు, ఆ యేసును కలవలు చూసినప్పుడు ఈయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన మనుషుడు కాదు, ఈ శిక్ష మనం తగును, ఈ శిక్ష మనం తగును అని పశ్చాత్తాపడతాడు. ప్రియమైన ఏదైనా కుటుంబంలో సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, నీ కుటుంబం సమాధానం లేకపోతే ఈ సమాధానం నేనే ప్రభువా, నేనే కారణం తండ్రి, నేనే కారణాలయ్యా, నా కుటుంబం నాశనం అయిపోవడం కారణం నేనే ప్రభువా అని ఈ దొంగ వలె మనం కూడా దేవుడు భయపడుతూ ప్రార్థన చేస్తున్నావా? దేవుడు భయపడుతూ ప్రార్థన చేయగలుగుతున్నావా? నిజంగా చూసినట్లయితే దేవుడు ఎంతగా ప్రేమించాడంటే యేసుని నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని, అందుకని వాళ్ళతో నేను నాతో కూడా పరశుద్ధం చెప్పాను. చూస్తారా దేవుడు ఎంత ప్రేమమయ్యాడు. కొద్ది క్షణాలు చనిపోతారు దొంగలు కూడా, కొద్ది క్షణాలు యేసు ప్రభు కూడా శిలువ చనిపోతారు. ఆ చనిపోయి ముందు రక్షించబడ్డాడు దొంగ, రక్షించబడ్డాడు. ప్రియ సహోదరుడా రక్షించబడ్డాడు. అక్కడ అప్పుడు ఈయనతో పాటే ఆయన తీసుకురాత్మ ఎంత గొప్ప దేవుడు. మన జీవితాలలో ఎలాగున్నాం అది ఎల్లప్పుడూ కూడా మనం సామెతలు 20వ అధ్యాయం చూసినట్లయితే, సామెతలు 20వ అధ్యాయంలో సామెతలు 28వ అధ్యాయము 13-14 చూసినట్లయితే, అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయం కడిపరుచుకున్నవాడు కీడులో పడును. చూసినట్టు వాక్యము, హృదయం కడిపరుచుకోకండి, దయతో వాక్యానికి లోపడండి. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము ఏ భయమైనప్పుడు కూడా భయం కలిగి జీవించాలి నీవు. అలాంటి వారి ధన్యులు, అలాంటి వారి ధన్యులు. ప్రియమైన దేవుడారా, నిత్యము భయం కలిగి జీవిస్తున్నావా? అలా జీవిస్తే ఆశీర్వాదం పొందుకుంటావు. హృదయం కడిపరుచుకున్నవాడు కీడులో పడును. వాక్యం నేను చెప్పే మాట కదా, నీకు కూడా దేవుని గ్రంథంలో మాట చెప్తున్నాను. కీడులో ఉంటావా? లేదంటే నీ జీవితం ధన్యత కలిగి ఉంటావా? దేవుని భయం కలిగి జీవించాలంటే నీ జీవితం ఒక్కటి అతిక్రమం దాచిపెట్టుకుని వర్ధిల్లుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. చూడండి, చాలా మంది నేను పాపిని ప్రభా, ఇంకా తప్పు చేయను ప్రభా అంట, మళ్ళీ తప్పు చేస్తాను. దేవుని కలిగి ఎలాగొస్తుంది నీ మీదకి? దేవుని ఆశయం నీ మీద ఎలాగొస్తుంది? పాపం ఒప్పుకుంటూ అప్పుడు తిరిగి చేస్తాం. కొంత కఠినాత్మ అయితే పాపం ఒప్పుకోవాడు. నేను పాపం చేశానా అడుగుతాను తిరిగి. చేసినప్పుడు కూడా, తప్పు చేసినప్పుడు కూడా లోపల కొంతమంది కఠినాత్మల వాళ్ళు కీడులో పడతారని తెలిసినప్పుడు కూడా దేవుని వాక్యంలో చోటుల వాళ్ళు అయినప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాడు, వాక్యం గర్దిస్తాడు. నేను ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియ ఎవరు బిడ్డ, దేవుడిని గర్దిస్తున్నప్పుడు దగ్గర తీసుకుంటే దేవుడు ఆశీర్వాదం. దేవుడారా, మన జీవితాలలో దేవుని యొక్క వాక్యం అని ప్రేమించే వాళ్ళు ఉన్నావా? ఎంత కాలము ఇంకా దేవుని లోపల జీవిస్తావు? ఎంత కాలము దేవుని సన్నిధిలో జీవిస్తూ కూడా నటిస్తూ జీవిస్తున్నావా? ఎంత ప్రమాదకరమైన జీవితం. కొద్ది జీవితంలో ఈ విధమైన నీ కుటుంబం రక్షించుకోవడానికి, నీ కుటుంబంలో ఏ పరిస్థితున్నప్పుడు కూడా ఆయన నష్టపోవడం కారణం నేనే ప్రభా. దొంగ అన్నాడు, నేను పాపిని ప్రభావితకున్నాడు. దేవుడు భయపడే రీతిగా ఆజ్ఞాత్రతో ప్రభుని ఆ శిలువలోనే దేవుడికి సరిగా అనుభవించాడు. ఆ బాధితుడిపోయాడు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించినట్టయితే నిత్యము దేవుని అనుభవం కలిగితే నువ్వు ధన్యుడు. ఉదయం కఠినపరుచుకుంటే విడుదల పడతావు. ఇది నీ ముందు పెట్టిన వాక్యాన్ని
నువ్వు ఏది తీసుకుంటావో అది దాని ప్రకారంగానే నీకు మేలు చేయబడతావు, దాని ప్రకారంగా నువ్వు దీవించబడతావు. ఆయన కనికరం కొరకు వేడుకో. నీ పాపాలు ఒప్పుకునే తిరిగి నా కన్నులకు నిబంధన చేసుకుంటాను ప్రభు, నా నోటికి నిబంధన చేసుకుంటాను ఆయన, నా చేతి నిబంధన చేసుకుంటానయ్యా. ఇక్కడి పాపం సంబంధపడతానయ్యా, నా కుటుంబాన్ని కాపాడుకుంటానయ్యా, నన్ను నేను కాపాడుకుంటాను ప్రభు, నా జీవితాన్ని నా కుటుంబాన్ని ప్రభు కాపాడుకుంటాను తండ్రి అనే రీతిగా ఎవరి బిడ్డ కూడా నా తల్లికి తండ్రి విరోధం పాపం చేస్తున్నాను, నీకు విరోధం పాపం చేస్తున్నానయ్యా, ఇది విడిచిపెడుతున్నాను తండ్రి. ఏ బాయ్ ఫ్రెండ్ అయినా, ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా, ఇలాంటి కాపులతో తలపోనప్పుడు కూడా విడిచిపెట్టి దాన్ని దేవుడిని కరుణిస్తాడు, నేను గొప్ప ఉన్నత నడిపిస్తాను. ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని బట్టి